క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. మీ పేరేంటమ్మా? షణ్భగం. షణ్భగ. సో చూస్తుంటే మిమ్మల్ని అప్పుడప్పుడు రోజా గారు ఫొటోస్ పెడుతుంటారు, అప్పుడు చూస్తుంటాను మిమ్మల్ని. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని లైవ్ గా చూస్తాను. ఎక్కడన్నా పోతే కూడా నేను కలిసిపోతాము ఇద్దరం. ఓకే. నేను నా కోడలు. అవునా? సూపర్. సో కోడలు అంతకు ముందే షూటింగ్ వాళ్ళు ఎక్కడన్నా పోతే అక్కడ కూడా పోతాము. తెలుగు కూడా నేర్చేసుకున్నాను. కొంచెం నేర్చుకున్నాము, చెప్పేది అర్థమవుతుంది. కొంచెం మాట్లాడడానికి కొంచెం తక్కువ వస్తుంది. రోజా గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారమ్మా? సినిమాలలో ఉన్నారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడు బిజీగా ఉంటారు. ఒక కోడలుగా మీకు అత్తగా ఎంత సపోర్ట్ చేస్తారు, మీరు కోడలుగా ఎంత సపోర్ట్ చేస్తారు? నేను ఇప్పుడు నా కోడలుగా చూసుకోవాలా, ఒక ఫ్రెండ్గా చూసుకుంటాం. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కోడలుగా చూసుకోలే, నేను ఫ్రెండ్గా మా కూతురులాగా కోడలుగా ఎప్పుడు చూసుకోలే. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు. ఎలా ఉంటారు ఇంట్లో వాళ్ళతో రోజా గారు? అయ్యో నాతో బాగానే మాట్లాడుతుంది. ఎక్కడ పోతే తీసుకుపోతుంది, హోటల్కి పోతే తీసుకుపోతుంది, షాపింగ్ పోతే తీసుకుంది. నాకు నచ్చింది ఏమో అది తీసుకొచ్చి నాకు ఇస్తుంది నా కోడలు. నాకు నలుపు ఉంటే బాగా ఇష్టము. నలుపు ఉంటే బాగా ఇష్టము. అది చీరంట సరి, కమ్ములు ఉంట సరి, గాజులు ఉంటా సరి, ఏమంటే నాకు తీసుకొస్తుంది. ఎక్కడ బయట పోతే, షూటింగ్ పోతే, వాడు మాత్రం పోతే తీసుకొచ్చి నాకు ఇస్తుందిలే. మీరు ఎలా చూస్తారు కోడలు మరి? నేను కూడా అట్నే చూసుకుంటా. ఇక్కడ వస్తే దానికి అది ఏం నచ్చిందో అది బాగా చేసి పెడతాం. బాగా తింటుంది, బాగా ఇక్కడ హ్యాపీగా ఉండాలి అంతే. నాకు అక్కడ కష్టపట్టు వస్తుంది కదా, ఇక్కడ హ్యాపీగా ఉండాలి కదా. అందుకే నేను ఏమన్నా దానికి ఏం నచ్చిందో అది చేసి పెడతాం. సో మీరు ఇప్పుడు అన్నారు కష్టపడి వస్తూ ఉంటుందని. ఎలా అనిపిస్తుంది? రాజకీయాలలో ఎప్పుడు చూసినా కానీ మగవాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది, తిరగాలి, చెయ్యాలి, కష్టం పాపం కదా. ఆడ మనిషిగా అలా చేస్తున్నప్పుడు కోడలు ఫ్రెండ్ కూతురులాగా అనుకుంటున్నారు కదా మీరు, ఎలా అనిపిస్తారు రోజా గారిని అలా చూస్తున్నప్పుడు? వాడు బాగా చూసుకుంటారు కదా చెల్లెని కూడా. అట్నే నేను కూడా అట్లే చూసుకుంటాను. చెల్లిలాగా చూసుకోలే, ఫ్రెండ్ లాగా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు. మన కొడుకు పెళ్లి చేసుకునేటప్పుడు మన కోడలాగా లేదు. అప్పుడు ఎప్పుడు ఉంటామా, షూటింగ్ వెళ్ళపో ఎప్పుడు ఉంటామో మేము అట్లే ఉంటాము ఇప్పుడు కూడా. ఓకే. ఫస్ట్ ఒప్పుకున్నారా పెళ్ళికి? ఒప్పుకున్నాము కదా. కొడుకు చెప్పి ఒప్పుకున్నాము. మనకు ఇష్టమే. మా నాన్న కూడా వచ్చి, మా ఆయన 12 సంవత్సరాల్లో వచ్చి తిరువణమలై తిరువలం వచ్చి ఈ అమ్మనే కట్టుకోవాలి మేము అని తిరువలం వచ్చారు. అప్పుడు అట్లా చేశారులే. వాడు కూడా ఇష్టమే. సో ఇంకా రోజా గారి గురించి ఏం చెప్పగలరు మీరు? రోజా గారి గురించి చెప్పడం ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు బాగా ఏదైనా బయటికి ట్రిప్ వెళ్ళినప్పుడు గుర్తుండిపోయిన మెమరీస్ అంటే ఏదైనా అవుట్డోర్ ట్రిప్ వెళ్ళినప్పుడు కానీ, మీరు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు రోజా గారు? పాలిటిక్స్ లో చూస్తేనే చాలా గట్టిగా మాట్లాడతారు. అప్పుడు గట్టిగా మాట్లాడితే నాకే పాపగా ఉంది. అయ్యో ఇట్లా గట్టిగా ఉంటుంది, గట్టిగా మాట్లాడుతుంది, ఎట్లా అవుతుందో ఏమవుతుందో పాపం ఇక్కడ తిరుగుతుంది. షూటింగ్ పోతే కూడా, షూటింగ్ వెళ్ళి వస్తే కూడా ఇప్పుడు 4 గంటలకు వస్తారు అనుకో, అర్లీ మార్నింగ్ 4 గంటలకు వస్తే కూడా పడుకోదు. మళ్ళీ చెన్నైకి వెళ్ళాలంటే అప్పుడే వచ్చి స్నానం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. నాకు అప్పుడు పాపగా ఉంది. అయ్యో ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే వెళ్ళిపోతుంది, ఏమి కష్టం కదా ఇది అని అనిపించింది నాకు. అంత కష్టపడతారు లైఫ్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టం మాకు చాలా కష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు ప్రాపర్టీస్ కూడా అమ్మేసుకున్నారని చెప్పారు సెల్వమణి గారు నాకు. కష్టపడుతుంది కానీ ఎవరికో కష్టం ఇవ్వదు, వాడికి ఇవ్వదు, ఎవరికో కష్టం ఇవ్వదు. అదే కష్టం, అదే కష్టం ఆమె బరాయిస్తుంది. అవును. అందుకని వేరే వాళ్ళ మీద చూపించారు. సార్ కొంచెం కూడా తోడు ఉంటారు, అది నేర్చుకుంటారు, ఇద్దరు కలిపి మాట్లాడుకుంటారులే. ఏమంత కష్టం ఉంటే కూడా సార్ ఉంటారులే. సార్ ఉండి ఏమో ఇట్లా చేయకూడదు మాట చేయకూడదు, మా మెల్ల మాట్లాడమా, వాడి మీద కోపం పడకూడదు, అది ఏది సార్ చెప్తే. రోజా గారు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా? ఉన్నేటి తెలియని కొడుకు రాజా. తెలుగులో వచ్చి
పడం పేరు రాదే నాకు. భైరవ్ దీప్. భైరవ దీపం అదొకటి. ఇంకా 2-3 సినిమా నచ్చింది నాకు. బాలకృష్ణ నచ్చింది, నాగార్జున ఒక సినిమా నచ్చింది. తమిళ ఎక్కువ సినిమాస్ చేసిందిలే, నచ్చింది నాకు. హైదరాబాద్ భైరవ దీపం. ఓకే. ఏ సినిమా చూసి రోజా గారిని కోడలు చేసుకోవాలి అనుకున్నారు మీరు? మన సినిమాకి వచ్చిన తర్వాత. అవునా? చందుర్తి. అదే ఫస్ట్ సినిమా కదా. మనం వచ్చి అందులో వచ్చి సినిమా వచ్చిన తర్వాత చేసుకున్నాము. సార్ చెప్పారు ఇట్లా చేసుకుంటాము అనుకున్నామా, నీ ఏం చెప్తారు అమ్మా అన్నారు. సరే కొంచెం మళ్ళీ మాట్లాడతాము అని అది కలిపి అక్కడ వెళ్ళి వాడు మాట్లాడి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పి మాకు చెప్పి కలిసి మాట్లాడుకుంటాం. రోజా గారి డాన్స్ అంటే ఇష్టమా, రోజా గారి నవ్వు అంటే ఇష్టమా? అయ్యో రెండు ఇష్టము. నవ్వు అంటే ఈ పళ్ళు అంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత నవ్వు. అది డ్యాన్స్ చేస్తారు చూడు, చాలా బాగా ఉంటుంది అది డ్యాన్స్ అంతా. ఇంకే చాలా బాగా జబర్దస్త్ చేస్తారు చూడు, జబర్దస్త్లో కూడా ఫస్ట్ ఎండింగ్లో వచ్చి డ్యాన్స్ చేస్తాను. అది చూసుకుని మళ్ళీ ఆఫ్ చేస్తాను నేను, మళ్ళీ అది చూడను నేను. అది కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం అవ్వదు కదా. డాన్స్ కోసమే చూస్తాను. దేంట్లోనా డ్యాన్స్ కోసం వస్తాను నేను. దేంట్లో చేస్తే కూడా డ్యాన్స్ అంత బాగా చేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో? అందరికీ ఇష్టమే. ఎవరు వస్తే కూడా ఈ అమ్మ పొలిటికల్ ఉంది, షూటింగ్లు ఉంది, అంత ఇది లేదు, బాగుంటుంది మన తోడు. మన కుటుంబస్తులు, మన కుటుంబ ఫ్యామిలీలో ఒక అమ్మాయి బాగా చేస్తుంది, మమ్మల్ని బాగా చూసుకుంటుంది, మన దగ్గర బాగా మాట్లాడుతుంది. అందరూ చెప్తారులే మన కుటుంబం రిలేటివ్స్ అంతా. మంచి అమ్మాయి, మంచి అమ్మాయి. మనమే వెళ్ళి చూస్తే కూడా దొరుకుతుంది మనకు. చాలా. రోజా గారికి 100కి 100 మార్కులు. 100కి 100. అత్తగా మీకు ఎన్ని మార్కులు వేస్తారు రోజా గారు? మరి నేను 100కి ఎక్కువనే. 100కి ఎక్కువనే నేను. అవును. సో అత్తా కోడలు ఒక చాటు ఉంటే అసలు పడదు ఇద్దరికి అని అంటారు కదా. అట్లా లేదులే, అప్పుడు ఎప్పుడు ఉంటామో అట్నే ఇప్పుడు కూడా. 20 years నుంచి నో చేంజ్. ఎప్పుడు అట్లా లేదు. అక్కడ పోతే ఇక్కడ వస్తే, ఎక్కడన్నా షూటింగ్ పోతే, దుబాయ్ కూడా వెళ్ళాము. దుబాయ్కి మలేషియా కూడా తీసుకుపోయింది నన్ను. తీసుకుపోయి షాపింగ్ చేసుకొని వెళ్ళి వస్తాను. అంశు గురించి అండ్ కౌశిక్ గురించి? అంశు గురించి చాలా ఇష్టము, చాలా ఇష్టం. ఇద్దరు నాన్న కూతురు అంశు. నాన్న కూతురు. నాన్న కూతురా? అది అడిగితే ఇద్దరు కూతురు అని చెప్తుంది. మనకు తెలిసినగా నాన్న కూతురు. వాళ్ళ అమ్మ తోడిపోతే అమ్మ కూతురు, నాన్న తోడు ఉంటే నాన్న కూతురు. నానంటే ఇష్టం బాగా. చాలా చాలా ఇష్టం. ఇక్కడ నుంచి నగిరిపోతే కూడా ఎప్పుడు వస్తావు మాట అనుకునే ఉంటుంది. వాళ్ళ అమ్మ ఇక్కడ వస్తే కూడా వాళ్ళ అమ్మ నా కౌశికి వాళ్ళు ఇద్దరు నలుగురు పోతే కూడా నన్ను పిలిచింది. తినేదానికి పోతాం రా, హోటల్కి పోతాం రా, అట్లా రా ఇట్లా రా అంటుంది. నేను రాను, మా ఇంట్లో ఉంటాం. నేను తినేది ఇంతనే, ఎందుకు అక్కడ వచ్చి నేను తినాలి, నువ్వు రాను, పిలుస్తాను, నువ్వు రాను, మళ్ళీ పిలిచలేంటావు, రాను. సినిమాకి పోతే పోతాము అంతే. హోటల్కి పోతా నాకు అది ఇష్టం లేదు. ఎప్పుడో ఒకసారి వెడ్డింగ్ డే వస్తే, బర్త్డే వస్తే అప్పుడు పోతాము, అప్పుడు తింటాము. సో అంశు రూమ్ చూసాను నేనమ్మా. అంశు రూమ్ అంతా అవార్డ్స్ చూసావా? అంత అవార్డ్స్, చాలా టాలెంట్. అబ్బా, సదోదాని అంటే ఆ అమ్మత, చదువుల తల్లి. అబ్బా, ఏమన్నా ఇది తెలియలేదు అని చెప్పడం, అన్నీ తెలుసు, అన్నీ బాగా తెలుసు, అన్నీ మాట్లాడుతుంది. నా టికెట్ వేస్తుంది, ఫ్లైట్ టికెట్ అది ఇది. అబ్బా, అయ్యో, అది చెప్పదే ఏమిలా, చెప్పేదానికి ఇదా అన్నీ. అంశు కూడా చాలా మంది పూర్ పీపుల్ని చదివిస్తుందని విన్నానమ్మా నేను. కొంతమంది అడాప్ట్ చేసుకొని చదివిస్తుంది తనే. అవును, అక్కడ హైదరాబాద్లో ఉన్నపో పిల్లలకు పెన్సిల్, రబ్బరు, బుక్ అన్నీ తీసిచ్చి, ఫీజు కూడా కట్టి అన్నీ తీసిచ్చి 20 మంది 30 మంది కూర్చొని హాల్లో కూర్చొని చదివి చెప్పింది ట్యూషన్ మాల్. అన్ని పిల్లలు పిలిచి పెట్టుకొని 8 ఏమో చదువుతుంది. అప్పుడు 8, 9th చదువుతుంది. అమ్మది వచ్చిందా నాన్నది వచ్చిందా? అమ్మదే. అబ్బా, పిల్లలు అంత బాగా చదువుంది. వచ్చిన పిల్లలు అందరూ అంచే నోటు అన్నీ తీసుకొచ్చి ఇచ్చింది ఆ పిల్లలకి అందరికీ. తీసుకొచ్చి చదువుకొచ్చి 2 గంటలు కూర్చోబెట్టి చాక్లెట్ ఇచ్చి అదికిచ్చి ఇదికిచ్చి పిల్లలకు చాక్లెట్ నేచర్ ఎక్కువ హెల్ప్ చేసేది. అవును. ఇప్పుడు కూడా
ఏదో హాస్టల్కి వెళ్ళాలి, పిల్లలకి ఏమైనా ఇవ్వాలి, పిల్లల కోసము అన్నీ తీసిస్తుందిలే. హాస్టల్ చిన్న పిల్లలు హాస్టల్ ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి ఒక ఇది పోదు, అది అంచు బర్త్డే పోదు, ఆ రోజు వెళ్ళాము. వెళ్ళి అక్కడ హాస్టల్లో పిల్లలకి అన్ని భోజనం పెట్టేసి, పిల్లలకి గ్లాసు ప్లేటు కప్పుకోదానికి, పిల్లలు బట్టలు పెట్టుకోదానికి ఒకరొకరు సెట్ అప్పుడు చేసి వచ్చాము హైదరాబాద్లే. తన పాకెట్ మనీ. కౌశిక్ నానే కౌశిక్ కూడా అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడానికి అమ్మ దగ్గర ఉంటారు, తీసుకుంటారు, ముద్దులు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ నాన్ననే అంటే కొంచెం భయం కూడా ఉంది నాన్న దగ్గర. అమ్మ దగ్గర అంత ఇది లేదులే, భయం లేదు అమ్మ దగ్గర. అమ్మ వచ్చి చెల్లం, అమ్మ మంచిది, మంచి అమ్మాయి. నాన్న దగ్గర కొంచెం భయం, చదువుకోదని, నాన్న వస్తారు చదువుకోవాలి అంటే కొంచెం భయం గారికి. ఏమో అడగదు, వారు ఏమో చదువుకుతారో చదువులేదో అయిపోయాడు ఇది వచ్చి వాడు ఉంటారనే తెలీదు. వాడు రూమ్లో కూర్చొని చదువుకుంటారు, అయిపోయి చూసుకుంటారు, మళ్ళీ పిలిస్తే వస్తారు, తింటారు, మళ్ళీ కూర్చుంటారు అక్కడ. అంతే వారు ఉంటే అంచుకు ఇది చెయ్యి అది చెయ్యి, ఇది అడుగుతుంది పార్టీ రా కూర్చో మాట్లాడు, ఇది చెప్పు ఇది మాట్లాడు అంచుకు. ఇదన్నీ అంచున నా తోడు బాగా బాగుంటుంది. అంతే కదా, ఇద్దరు బిజీ, పొలిటికల్గా బిజీ, ఈయన బిజీ. కౌశిక్ కూడా వస్తారు. వాడికి ఇంకా ఎక్కువ పాసం, కౌశిక్ కొట్టుకుంటారు. ఇది కొంచెం దూరం ఉంటుంది, పిలుచుంది, తింటుంది, అలా అన్నీ అడుగుతుంది. కౌశిక్ అంటే కట్టుకుంటారు, పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు కౌశిక్. సూపర్. ఇంకా రాజకీయాలలో చాలా చూశారు, ఇంత హైట్కి వచ్చారు రోజా గారు. ఇంకా రాజకీయాలలో ఎలా చూడాలని మీకుందమ్మా రోజా గారిని? ఎలా చూడాలన్నా ఇంకా పైకి వస్తే మంచిది అనుకున్నాను నేను. మినిస్టర్గా చూడాలని అది చూడాలి. మొన్న ఇవ్వాలి కదా, మొన్న కొంచెం డబ్బింగ్ అయింది కదా 2.5 సంవత్సరాలకు మున్న. అప్పుడు కొంచెం చాలా కష్టం అయిపోయింది. అందరికి ఇస్తారు, మనకి లేదంటే కొంచెం చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ ఇచ్చేస్తారు కదా, 2 years వాడింది. ఇప్పుడు పొలిటికల్ ఇప్పుడు ఏమన్నా ఇస్తారో ఏమో తెలియదు. సో హీరోయిన్ రోజా, కోడలు రోజా, ఎమ్మెల్యే రోజా, పిల్లలుగా మీకు ఏం నచ్చుతుంది? మీకు కోడలు రోజా నచ్చింది నాకు. అంతే, కోడలు రోజానే బాగా నచ్చుతుంది. కూతురు కోడలు అంతే. సో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎప్పుడు ప్రాబ్లమే రాదు. అందరు మన ఇంట్లో మన కూతురికి ఇద్దరు అమ్మాయిలు, మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలుగా పొంగులు, దీపావళి ఏదో వస్తే వాడికి అందరికీ పిలిచి చీర పెట్టి అన్నీ పెట్టి ఇస్తుంది. ఆడబిడ్డలు బాగా చూసుకుంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు. ఫైనాన్షియల్గా ఏమైనా కావాలంటే కూడా ఇస్తుంది. పిల్లలకు వాడు మనవరాళ్ళకి ఏదో స్కూల్ ఫీజు కట్టాలంటే కూడా ఇస్తుందిలే, చెప్పేస్తే ఇస్తుంది, వెంటనే ఇస్తుంది. ఓకే, హెల్పింగ్. కోడలుగా ఎప్పుడు లేదు, ఇంటికి బాధ్యత అంతే. సూపర్. అలాంటి కోడలు దొరకడం గ్రేట్ కదా మీకు. అవును, అందరికీ అదే చెప్తాను నేను, మీకు మాత్రం కదా, అందరికీ అదే చెప్తాను. కోడలుగా లేదు నాకు, అన్నీ బాగానే చూసుకుని మన చుట్టూ అందరమే అదే చెప్తారులే. మీ కోడలు బాగుంటుంది మనమే చూస్తే కూడా అలాంటి కోడలు దొరకదు అంటే అంటారు అందరు, మన చుట్టాలు అంటారు. అందుకే మీ అబ్బాయి 10 years వెయిట్ చేశారు. 12 years వాడే చెప్తారులే. సో మీకు అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టమా, కోడలు అంటే ఎక్కువ ఇష్టం? అబ్బాయి అంటే ఫస్ట్. అమ్మాయి ఇప్పుడే వచ్చింది కదా, కోడలంటే కొడుకుంటే ఫస్ట్ అంటే ఇష్టము నాకు. ఏమన్నా చేస్తాము, ఏమన్నా చేసి పెడతాము. మళ్ళీ కోడలు వస్తే ఇద్దరమే మనతోడే ఉంటారు కదా, వాడితోడే నేను ఉంటాను, వాడితో మనతోడే వాడు ఉంటారు. రోజా గారు మీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటమ్మా? నాకు ఇచ్చింది మంచి గిఫ్ట్ అంటే శారీయే. అన్ని శారీస్ ఆమె. మీరేమి ఇచ్చారు కోడలకి గిఫ్ట్? కోడలకు ఏమి ఇవ్వాలి, బాగా చూసుకుంటాం అంతే. అబ్బాయిని ఇచ్చారని చెప్తారు అనుకున్నా. అబ్బాయికి నేను ఏమి ఇవ్వలేవా? మీ అబ్బాయిని ఇచ్చారు గిఫ్ట్గా అని చెప్తారు.
సూపర్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీని చూస్తుంటే. నిజంగా రోజా గారు కష్టపడి పైకి వచ్చిన అవును అవును అవును. కష్టాలు పడుకుంటూ కూడా హ్యాపీగా ఉండే ఒక లేడీ అని చెప్పుకోవచ్చు. నిజంగా అలాంటి లేడీని ఎవరు చూడలే రాజకీయాల్లో కూడా. అన్ని బాధలు పడుకుంటూ కూడా పైకి వచ్చారు, అది గ్రేట్. అవును, ఆ పవర్ ఉండాలి, మైండ్ సెట్ అనేది కూడా సెట్ చేయాలి. నిజంగా మీ అందరి హెల్ప్ ఉంది కాబట్టి ఆమె నిజంగా ఇలా ఉన్నారు. అదే. అండ్ తెలుగు ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆయుధ పూజ విశేషமாக இருக்குது అందుதான் నమస్కారం. సూపర్. నిజంగా తెలుగులో మీది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? అవును, మొన్న ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాము అక్కడ వలసరావు ఉన్నప్పుడు. తమిళ్లో తెలుగులో ఇవ్వలేదు, తెలుగులో ఇదే ఫస్ట్. ఇదే. సో రోజా గారు చూస్తే ఈ ఇంటర్వ్యూని షాక్ అవుతారు. సూపర్, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, అడగగానే ఓకే చెప్పారు. ఓకే, సో చాలా థ్యాంక్స్. కాఫీ షాప్ నీకు కాఫీయా ఇప్పుడు?